హలో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను అందరూ బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఎలా అయితే గాలిపటాలు కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగ పూర్తవుతో, అలాగే కొత్త సినిమా చూడకుండా సంక్రాంతి పండుగ అనేది కంప్లీట్ అవుతుంది. చెప్పాలంటే కొత్త సినిమాలు చూడడం అనేది సంక్రాంతిలో ఒక ట్రెడిషన్గా మారిపోయింది. తరతరాలుగా వస్తున్న ఈ ట్రెడిషన్ ని మన టాలీవుడ్ హీరోస్ ఇంకా డైరెక్టర్లు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. సంవత్సరం అంతా కష్టపడి కింద మీద పడి మరి ఎలాగోలాగా సంక్రాంతికి అయితే సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు. సో ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోలు చిన్న హీరోలను తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యి పోటీ పడుతూ ఉంటాయి. అయితే అలా రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్లు ఉంటే ఇంకొన్ని బోర్లా పడిపోయి ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో 2001 నుంచి 2024 వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలేవి, వాటిలో సంక్రాంతి విన్నర్గా నిలిచిన సినిమాలేంటో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. 2001 సంక్రాంతిలో టాలీవుడ్లో టాప్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ అలాగే వెంకటేష్ గారి సినిమాలు రిలీజ్ అయినాయి. దీనిలో బాలకృష్ణ గారు నటించిన నరసింహనాయుడు సినిమా టాప్ పొజిషన్లో నిలిచింది. చెప్పాలంటే ఈ సంవత్సరం రిజల్ట్ అనేది వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే చిరంజీవి గారు తీసిన మురగరాజు, వెంకటేష్ గారు నటించిన దేవిపుత్రుడు రెండింటిని కూడా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. కానీ బాలయ్య బాబు గారు నటించిన నరసింహనాయుడు మాత్రం అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ సినిమాలో ఆ ట్రైన్ సీన్ ఒక్కటి చాలు సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. 2002 సంక్రాంతి విన్నర్గా యంగ్ హీరో తరుణ్ నటించిన నువ్వు లేక నేను లేని సినిమా నిలిచింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా మాస్ క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మార్కులు కొట్టేసింది. నువ్వు లేక నేను లేని సినిమాతో క్లాష్ అయిన సినిమాలు వచ్చేసి మహేష్ బాబు గారు నటించిన టక్కర్ దొంగ, అలాగే బాలకృష్ణ గారు నటించిన సీమసింహం. టక్కర్ దొంగ సినిమా కౌబాయ్ జోనర్ తో కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసింది. కానీ సంక్రాంతిని మాత్రం గెలవలేకపోయింది. ఇంకా సీమసింహం సినిమా అయితే కన్ఫ్యూజింగ్ స్టోరీతో అటర్ ఫ్లాప్ అయిపోయింది. 2003 సంక్రాంతికి ఎవరి అతగాడు, పెళ్ళాం ఊరెళ్తే, ఈ అబ్బాయి చాలా మంచోడు, అలాగే మహేష్ బాబు గారు నటించిన ఒక్కడు మూవీ రిలీజ్ అయ్యాయి. ఇంక ఈ మూవీస్ లో ఏ మూవీ సంక్రాంతి విన్నారో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు మూవీ మహేష్ బాబు గారి కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు సరైన హిట్లు లేని మహేష్ బాబు గారు ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయారు. చెప్పాలంటే ఈ సినిమాలో ఒక్క సీన్ అని కాదు, ప్రతి ఒక్క సీన్ హైలైట్ గానే ఉంటుంది. 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి వర్షం, లక్ష్మీ నరసింహ, ఆంధ్రవాల, అలాగే అంజి. ఆంధ్రవాలకి తప్పించి మిగతా 3 సినిమాలకు కూడా మంచి టాకే వచ్చింది. కానీ ఆ మూడిట్లో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది మాత్రం వర్షం సినిమా. ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటిసారి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమా వర్షం. సాంగ్స్, యాక్షన్, కామెడీ ఇలా ఒకటని కాదు, సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ ని ఆడియన్స్ ఆదరించి ఈ సినిమాని సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిపారు. 2005 సంక్రాంతికి సిద్ధార్థ హీరోగా నటించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఎన్టీఆర్ హీరోగా నటించిన నాలుడు, అలాగే సుమంత్ హీరోగా నటించిన ధనా 51 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిల్లో వన్ సైడెడ్ గా నువ్వు వస్తానంటే నేనొద్దంటాన సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఓల్డ్ లవ్ స్టోరీ టెంప్లెట్ ని చాలా కొత్త రకంగా చూపించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారు డైరెక్టర్ ప్రభుదేవా అండ్ హీరో సిద్ధార్థ్. 2006 సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 4ట్లో 3 సినిమాలకి మంచి టాక్ కూడా వచ్చింది. సిద్ధార్థ హీరోగా వచ్చిన చొక్కల్లో చంద్రుడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది. ఇక లారెన్స్ ప్రభుదేవ కలిసి నటించిన స్టైల్ సినిమా సూపర్ హిట్ అయింది. వెంకటేష్ గారు నటించిన లక్ష్మీ మూవీ ఆయన కెరీర్ లోనే ఇంకో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇంకా వైవేస్ చౌదరి గారి డైరెక్షన్ లో దేవదాస్ సినిమాతో తెలుగు సినిమాలోకి అరంగేట్నం చేశాడు హీరో రామ్. తన డెబ్యూ మూవీతోనే తను బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇంక ఈ 3 సినిమాల్లో ఏది విన్నర్ చెప్పడం కాస్త కష్టమని చెప్పాలి. ఎందుకంటే లక్ష్మి, దేవదాసు, స్టైల్ ఈ 3 కూడా ఆ టైంలో హిట్ గా నిలిచాయి. సో ఆ సంవత్సరం ఈ 3 కూడా విన్నర్సే. 2007 సంక్రాంతికి దేశముద్రు, యోగి, బ్రహ్మ మూవీలు రిలీజ్ అయ్యాయి. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారి హీరోగా నటించిన దేశముద్రు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన యోగి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సంక్రాంతి విన్నర్ పొజిషన్ మాత్రం దేశముద్రే దక్కించుకుంది. 2008 వివి వినాయక్ గారి డైరెక్షన్ లో రవితేజ గారు హీరోగా నటించిన కృష్ణ సినిమా 2008 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కృష్ణ మూవీ కూడా చాలా ఓల్డ్ కాన్సెప్టే, కానీ వినాయక్ గారి టేకింగ్, రవితేజ గారి ఎనర్జీ, చక్రి గారి మ్యూజిక్ తో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కృష్ణ మూవీకి పోటీగా బాలయ్య బాబు గారు నటించిన ఒక్క మగాడు, సుమంత్ గారు నటించిన పౌరుడు మూవీలు రిలీజ్ అయ్యాయి. పౌరుడు సినిమా కాస్త పర్లేదు అనిపించింది, కానీ ఒక్క మగాడు మాత్రం వామ్మో హారబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. 2009 సంక్రాంతికి అనుష్క గారు నటించిన అరుంధతి, రామ్ నటించిన మస్కా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అరుంధతి సినిమానైతే ఆ టైంలోనే పాన్ ఇండియా లెవెల్లో తీశారు. అండ్ అనుష్క గారు కూడా 3 సంవత్సరాల పాటు కష్టపడి ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా హారర్ జోనర్లో వచ్చినా కానీ ఫెస్టివల్ టైంలో ఆడియన్స్ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. 2010 సంక్రాంతికి అదుర్స్, ఓం శాంతి, శంభో శివ శంభో, నమో వెంకటేశ మూవీస్ రిలీజ్ అయ్యాయి.
శంభో శివ శంభోకి నమ్మ వెంకటేశకి మంచి టాకే వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం అంత ఎక్కువగా రాలేదు. ఇంకా ఆ టైంలో సంక్రాంతి విన్నర్గా ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేసిన అదుర్స్ మూవీ నిలిచింది. 2011లో రవితేజ గారు నటించిన మిరపకాయ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. సుమంత్ గారు నటించిన గోల్కొండ హై స్కూల్కి మంచి టాక్ వచ్చినా కానీ చిన్న సినిమా అవడంతో పెద్దగా కలెక్షన్స్ అయితే రాలేదు. ఇంకా బాలయ్య బాబు గారు నటించిన పరమవీర చక్ర, సిద్ధార్థ నటించిన అనగనగా ఒక ధీరుడు ఎవర్ గ్రీన్ రాడ్డులాగా మిగిలిపోయాయి. 2012 సంక్రాంతి విన్నర్గా మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ నిలిచింది. కేవలం 72 రోజుల్లో తీసిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది. యాంటీ హీరో రోల్లో మహేష్ బాబు గారు ఈ సినిమాలో అదరగొట్టేశారు. బిజినెస్ మ్యాన్ సినిమాకి పోటీగా వచ్చిన వెంకటేష్ గారి బాడీ గార్డ్, నందమూరి తారక రత్న గారి నందీశ్వరుడు పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. 2013లో కేవలం 2 సినిమాలు మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఒకటి మహేష్ బాబు గారు వెంకటేష్ గారు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఇంకోటి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన నాయక్ సినిమా. ఈ 2 సినిమాలకు కూడా మంచి టాకే వచ్చింది. కాకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మల్టీ స్టార్ అవడం, అలాగే నాయక్ స్టోరీ కాస్త ఓల్డ్ స్టోరీ అవడంతో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టే విన్నర్గా నిలిచింది. 2014 సంక్రాంతి కూడా కేవలం 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ 2 సినిమాలు పెద్దగా హిట్ అయితే అవ్వలేదు. ఒకటి రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా, ఇంకోటి మహేష్ బాబు గారు నటించిన వన్ ఇన్ ఒకటే. వన్ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయినా కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని అంతగా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకిటు ఎవడ మూవీ కూడా యావరేజ్ స్టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. 2015 సంక్రాంతికి కళ్యాణ్ రామ్ గారు నటించిన పటాస్తో పాటు వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నటించిన గోపాల సినిమాలు రిలీజ్ అయ్యాయి. దేవుడి కాన్సెప్ట్తో వచ్చిన గోపాల కంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన పటాస్ మూవీనే సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2016 సంక్రాంతికి నానక ప్రేమతో, సోగ్గాడి చిన్ననాయన, ఎక్స్ప్రెస్ రాజా, అలాగే డిటెక్టివ్ మూవీలు రిలీజ్ అయ్యాయి. మ్యాటర్ ఏంటంటే ఈ 4 సినిమాలు కూడా మంచి టాకే వచ్చింది. నానక ప్రేమతో అయితే సూపర్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కానీ సంక్రాంతి విన్నర్గా మాత్రం నాగార్జున గారు నటించిన సోగ్గాడి చిన్ననాయన సినిమా నిలిచింది. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కలెక్షన్స్లో టాప్లో నిలిచింది. 2017 సంక్రాంతికి బిగ్గెస్ట్ క్లాష్ జరిగింది. చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 150, అలాగే బాలయ్య బాబు గారు నటించిన శాతకర్ణి, దీంతో పాటుగా శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చాయి. బట్ ఈ మూడిట్లో బాస్ కంబ్యాక్ ఇచ్చిన ఖైదీ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నెక్స్ట్ సంవత్సరం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2018 నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో సంక్రాంతికి అసలు హిట్ సినిమా లేకపోవడం ఇదే మొదటిసారి అనుకుంటా. 2018 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి రాజ్ తరుణ్ నటించిన రంగుల రత్నం, బాలయ్య బాబు గారు నటించిన జయసింహ, పవన్ కళ్యాణ్ గారు నటించిన అజ్ఞాతవాసి. ఇక అజ్ఞాతవాసి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాస్తో కోస్తో యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉండేదేమో. 2019 ఈసారి సంక్రాంతి బరిలో F2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. F2కి పోటీగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయవిధరమ ఈ 2 కూడా అట్టర్ఫ్లాప్ అయ్యాయి. దీంతో F2 ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్తో పాటు కలెక్షన్స్లో కూడా టాప్లో నిలిచింది. 2020లో కూడా సంక్రాంతికి మంచి క్లాష్ జరిగింది. మహేష్ బాబు గారు నటించిన సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ గారు నటించిన అలా వైకుంఠపురంలో, అలాగే కళ్యాణ్ రామ్ గారు నటించిన ఎంత మంచి వాడవరా అనే మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ మూడిట్లో 2 సినిమాలు సంక్రాంతి విన్నర్గా నిలిచాయి. ఒకటి సరిలేరు నీకెవరు అండ్ ఇంకోటి అలా వైకుంఠపురంలో. ఈ 2 కూడా ఆ సంవత్సరం మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్గా నిలిచాయి. 2021 సంక్రాంతికి ఒంగోలు చీరాల బ్యాక్గ్రౌండ్తో వచ్చిన క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ సినిమాకి పోటీగా తమిళ డబ్బుడ్ మూవీ అయిన మాస్టారు, అలాగే అల్లుడు అదుర్స్, దాంతోపాటుగా రామ్ నటించిన రెడ్డి సినిమా కూడా రిలీజ్ అయ్యాయి. కానీ రవితేజ గారి ఎనర్జీ ముందు ఈ 3 సినిమాలు ఏమాత్రం నిలబడలేకపోయాయి. 2018 తర్వాత మళ్ళీ 2022లోనే సంక్రాంతికి సరైన హిట్ పడలేదు. 2022 సంక్రాంతికి రౌడీ బాయ్స్, బంగారాజు, హీరో సినిమా రిలీజ్ అయ్యాయి. వీటిలో దేనికి కూడా అంతగా మంచి టాక్ రాలేదు. కానీ నాగార్జున గారు, నాగచైతన్య గారు నటించిన బంగారాజుకి కాస్తో కోస్తో కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, కళ్యాణం, కమనీయం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో వాల్తేరు వీరయ్యకి, వీరసింహారెడ్డికి మంచి పాజిటివ్ టాక్తో పాటు గట్టి పోటీ కూడా వచ్చింది. ఇక రేటింగ్స్ అండ్ కలెక్షన్ పరంగా చూసుకుంటే వాల్తేరు వీరయ్య సినిమానే ఒక అడుగు ముందుండటంతో లాస్ట్ ఇయర్ సంక్రాంతి విన్నర్గా వాల్తేరు వీరయ్య నిలిచింది. ఈ సంవత్సరం సంక్రాంతికి తేజ నటించిన హనుమాన్,
మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ గారు నటించిన సైంధవ్, అలాగే నాగార్జున గారు నటించిన నా సావిరంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఈ 4 ఏది సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నారో మీరే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ అన్నింటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.